ఉషోదయ తుషార ఆదికాండము 31వ అధ్యాయము 4, 7, 12 వచనములు. నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఉదయకాల సేవలో వాక్యం వింటూ ఉన్న దేవుని బిడ్డ, మన పితరుల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ఉదయకాల సమయంలో యాకోబు ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు నాకు తోడై ఉన్నాడు. యాకోబుకే కాదు, నీకు, నాకు, మనకు కూడా తోడై ఉన్న దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉన్నటువంటి దేవుడుగా మనకు ఉదయకాలశంలో ప్రత్యక్షమవుతూ ఉండగా, భయమేలా 7వ వచనం, దేవుడు అతని నాకు హాని చెయ్యనీయలేదు. లోకయాత్రా జీవితంలో అనేక హాని చేసే మనుషులను మనం ఎదుర్కొనవచ్చును. మన కుటుంబ సభ్యులు, మనం పనిచేసే చోట, మన నెలవైన వాళ్ళు, ఎక్కడ చూసినా మనుషులు మనకు హాని చేయవలనని తలంపు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని మనకు హాని చేయనీయకుండా కాపాడే దేవుడుగా ఉదయకాలశంలో మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. 11వ వచనం, దేవుని దూత స్వప్నమందు యాకోబు అని పిలువగా, నీకు లాభాను చేయుచున్నది యావత్తును నేను సూచితిని. ఇతరులు మనకు చేసే ప్రతి కార్యమును ప్రభు చూచువారుగా ఉంటూ ఉన్నారు. ఎవరైనా నీకు విరోధముగా చేసే ఆలోచనలు కానీ, హాని తలపెట్టవలనని ఉన్న ప్రయత్నములు కానీ చూచు దేవుడుగా ఉండి, నీకు తోడుగా ఉండి, ఏ హాని నీకు కలగకుండా, ఎవరునూ నీకు హాని చేయకుండా కాపాడు దేవుడుగా ఉదయకాలశంలో ప్రభు మనకు తెలియబడుతూ ఉండగా, సంతోషముతో యాత్రా జీవితాన్ని కొనసాగించదుము గాక. దైవాశీస్సులు. ఆమె